చిట్టి కట్టాలి అమౌంట్లు, ఆ మహిళా మండలం కట్టాలి, ఇచ్చే పెట్టట్టున్నది. చూడు ఒక 5,000 చూడు, లేకుంటే బండి పెడదాం, ఇచ్చే పెట్టట్టున్నది. పట్టుకొని వస్తాను పల్సర్ బండి. సరే ఆర్సీ గాడి ఇట్లా అన్నీ ఉన్నాయి. సరే ఓకే అన్నారే 31 అనే దాదాపు చేద్దామే. అబ్బా గదే రాయి మరి 31 కదా, మరి ఎట్లా చేద్దారా? అరే మన అన్నుండు గారా వేరన్నా అన్న మంచిగా పల్సర్ బండి ఉన్నది, కొద్దిగా పైసలు వెళ్తాడు, అన్న సెట్ చేద్దాం రా 31 మంచిగా. అరే ఎట్లా చేసి మంచిగా వేరే అమ్మాలే, మంచిగా పైసలు అన్నారే 31 అనే పైసలు లెక్క చేద్దాం మనం. చేద్దాం 31 అన్న అన్న ఇంత గట్టి పాటి చేద్దాం అన్న. సరే సరే కానీ మనిషికి 500 అయితే పట్టుకోరాలి ఓకేనా? ఎందుకంటే నా దగ్గర కూడా లేవు ఇప్పుడు, కొంచెం కొంచెం టైట్లు ఉన్నది. నేను 2,000 3,000 ఇస్తా ఓకేనా? పట్టుకోరాలి. ఎంతో కొంత ఎంతో కొంత అయితే పట్టుకురా. కూరగాయలేమో దావతన బట్టే నాకే పైసలు లేక చిట్టి లేక బండి కూడా పెట్టబడితే ఎట్లా చేయాలి దావతి నాకు ఏం అర్థం అవుతలేదు ఇక. సరే కూరగాయలు అయితే మనిషికి 500 ఇస్తా అన్నారు, చూద్దాం వాళ్ళతోనే వాళ్ళ పైసలతోనే తాగుదాం మనం కూడా. అదే పని చెప్తే వాళ్ళ పైసల్లో ఏం లేవు. ఏ కాలేజ్ పోతా మంచిగా పోదాం. తోటలో పంప కాలేజ్ ఏం పోతుందా ఉండు తప్పుడే మన వేరే అన్ని చూసుకుంటాడు. ఇంకేంద్ర ఇక వేణన్నా మంచిగా బీర్లో గండి ఇక పట్టుకొస్తాడు. ఇక మంచిగానే బిర్లా వేయండి కానీ మనకి పని అంతా పెట్టిపోయింది కదా అన్న. ఏం కదా తీరా, మన అయితే కూర్చోం, మన అయితే పని అయితే వేద్దాం తీరా. గణేష్ అన్న ఒకసారి మన వేణన్న ఫోన్ చేయరాదు మరి పొరాలందరూ వచ్చి ఉన్నాయి పని చేయబట్టి. హలో వేణన్న ఎక్కడన్నావు? మందుకు పోయినవాట మరి ఇంకా రాలే. ఇన్నోవా తోటలు తొందరరా, థమ్స్అప్ మందు. సరే సరే తొందరరా. ఎత్తానట అడదాకా వచ్చినట, థమ్స్అప్ కూడా ఎత్తానట. ఏమైతే కమ్ముడే దొరికిద్దాం. సరే ఇగో తావడ అయిపోయినాక నేను మళ్ళీ అత్తాను పోతా, అటే పోతా, మీరే సెట్ చేసుకో ఓకే? అన్న నేను ప్లాన్ వేసినట్టు అయితే వేరే తెలియద్దే, మళ్ళీ నా మీద అది అవుతాడు. ఇప్పటికే నేను పుల్లలు పెడతాను మీకు తెలుసు కదా, మళ్ళీ అన్న ఫీల్ అవుతాడు, మరి నన్ను కొడతాడు. చెప్పద్దా అన్న ప్లాన్ అయితే? మరి మీరైతే ముక్క దించి సుక్క ఆయి ఓర్రి నేను చూసుకుంటా. మొత్తం రాత్రి అంగడి వేయాలి మనం. చెప్పరు లడ్డుగా ఇలా వేరే వేసులేరా, మంచిగా గట్టిగా కూర్చున్నాం.
మంచి అవ్వ అందరం జర్రం జారుకొని సప్పుడు గేటోళ్ళు ఆట వీకినవరా అంతేరా గంతే మంచిగా చేద్దాం ఏమంటావు గణేష్ అన్న? మూడే. నేను పోతే అన్న కూడా పైసలు మస్తు ఆ, నువ్వు ఫస్ట్ తర్వాత తెచ్చుకుంటావు. గంటే బాగా ఏం చేద్దాం ఆయనని. నైట్ మొత్తం కచ్చ కచ్చ వాడిద్దాం అంతే ఏమంటారు ఏ గంటే ఏమైనా తొందర కానీ మళ్ళా అయిపోయింది మీదే లేడు ఏ, ఇక ఫోన్ చేస్తే పని చేయి. మెల్ల మందారు నువ్వు పని చేయి. 31st రోజు ఎయిర్ మెల్లగా నైట్ మంచి ఏ అదేంటి డాడీకి నువ్వు ఇక ఫోన్ పక్క పెట్టి పని చేయి. అరే నీ మీదనే నాకు డౌట్ ఉన్నదిరా, నువ్వే చెప్పటట్టున్నావు అన్నకి. ఏం చెప్తారా అన్నకి చెప్పద్దురా. అన్నను ఘోరం చేయాలి, తికమక వేయాలి కింది మీద. మరి నువ్వైతే చెప్పదు మరి. ఫస్ట్ ఇక అన్ని రెడీ అయినాయి కదా, మరి నీ కూర అంతా మరి వేరన్నకు ఇక నేనంటేనే మెచ్చాడు మంచిగా మంచిగా డీప్ ఫ్రై పెడతా మంచిగా తిందాం సరేనా? నువ్వైతే మంచిగా వండు. ఫెయిల్ అనుకుంటారా? తొందర నేను కూడా ఫోన్ చేసి చెప్తా అనుకో. ఏమైంది వేణన్నా పోతాటే వేణు అప్పుడెప్పుడు వేణవు లేట్ తమ్ముడు వాడు వేరేటోళ్ళు కలిసిర్రు. ఇప్పుడే లేట్ అయింది. అన్న మరి చికెన్ అన్న పట్టుకొస్తా మరి చికెన్ తెచ్చిర్రా మటన్ అన్న మంచిగా అండిన చికెన్ లైట్ మొత్తం మనం కచ్చ కచ్చేయాలి అలా అన్ని చికెన్ అందరికి ఒక్కొక్కరికి ఈ గాజులు ఉన్నవంట గాజులు లేనవంట ఇంత బాగా అండి చికెన్ సుత్తనే వాసన స్మెల్ బాగుంది. సూపర్ ఉన్న స్మెల్. మటన్ అనుకుంటా చికెన్ ఇది చికెన్ అందరికి పట్రా పట్రా అందరు పెట్టు. వినానికి ఫస్ట్ వినానికి మనకు మళ్ళీ బాగుంది. ఎవరండి రావు కానీ మన నువ్వు చెప్పినట్టు మంచిగా వెరీ గుడ్. అలాగే తమ్ములకి అరే నీ మీదనే డౌట్ ఉన్నదిరా, చెప్పక అన్నకు మరి. ఏం చెప్తారా మంచిగా కూర ఏం మనం ఏందిరా మనం ఎప్పటి నుంచో మంచిగా ఆడతాం. ఇప్పుడు చూడు మనం ఎట్లా సూపర్ ఉన్నాయి. మస్తుంది చికెన్ ఎవరండి రే, రాదు రే అయ్యన్నా గట్ల ఎత్తారు మొత్తం. తింటాముడు తిన్ సూపర్ ఉంది. తమ్ముడు పేత మరి మెల్లవేరా అన్న. మేము చూసుకున్నాం.
చూసేస్తాం. ఏమైనా తమ్ముడు విలువ అర్ధ గంట అవుతుంది ఈ బీర్ల పైసలు చికెన్ పైసలు నా మీద పడేటట్టున్నాయి ఒకసారి చూసిరా పో మరి ఒకసారి పోయి చూసేద్దాం మరి పో ఏమైనా తమ్ముడు వాళ్ళు ఏమో టాయిలెట్ అన్నారు వీడేమో చూసేస్తా అన్నాడు అందరూ అటే వేరు పోయి వాళ్ళనే నమ్మినవా అన్న? వాళ్ళిద్దరు పెద్ద లంగలు లడ్డిగాడు లక్కియాడు గవలనే పోయి నమ్ముతావా అన్న నువ్వు? అరే వేనుగా నువ్వు వాళ్ళతో సోపత్ చేసినావురా. పోయి పొరలతో దావ చూసుకుని ఇల్లు ముంచిరి కాదురా, వాళ్ళతోనే కదా సోపతు. గింత పెద్దోళ్ళ మేము ఉండగా వాళ్ళని తీసుకున్నావురా. ఏ పొరాలు గిట్లా ఎత్తారు అనుకోలేదు నువ్వు ఇక మారవురా, నీ జీవితం అయిపోయింది పోరా. ఎంత ఖర్చు అయింది ఎంత లెక్కరా ఇది ఏం చేసినందుకు ఎవరు నాశనం అయిపోయినా 3000 నీకు కరెక్ట్ దాకింది పోరా. నువ్వు మారవు ఇక అంతే పో. తమ్ముడు కనీసం నీ ఏదన్నా రాదురా అన్న నేనెందుకు ఇస్తానన్న వాళ్ళు నేనెందుకు ఇస్తపో నేను పోతాను పో. ఈ పొరాలు నమ్ముకుంటే 3-4 వేలకు ముంచి కాదు ఇప్పటికే చదివా అప్పటికే అప్పులపాలు అయితే నేను నీకు సిగ్గు నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, వాళ్ళ సోపత్ చేయకురా పొరాలు, చిన్న పొరాలు వాళ్ళు ఏదో మన అదే అవుతుంది వెస్ట్. వాళ్ళ సోపత్ చేయకురా, మనం ఉన్నాం కదా, నీకు మా ఉన్నాడు కదా అని చెప్తూ నువ్వు ఎందుకండి ఏదో చేసి పొరాలు ఇచ్చి పెడితే నువ్వేనా నాకు ఎప్పుడు జర నువ్వన్నా జర నాకు నమ్మకం కొద్దుండు. నువ్వు వాళ్ళ సోపతే పడతావు, తెల్లారితే వాళ్ళతోనే పోతావు.